పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఆయన మాత్రం పాత బస్తీ నుంచి తమిళనాడు వరకు ప్రతి ఒక్కరికి కూడా మంచి నిప్పులే కురిపించారనే చెప్పాలి. అయితే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో హిందీకి సంబంధించి హిందీ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా యావత్ భారతదేశంలోనే చాలా ప్రాబ్లమ్స్, అదేవిధంగా హిందూ ధర్మానికి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటి అన్నిటి గురించి కూడా చెప్పారు. దాని గురించి మీరేమంటారు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ హిందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడటానికి, దాన్ని రక్షించడానికి అయితే ఆయన చాలా అంటే ఎప్పటి నుంచో దాన్ని ప్రయత్నిస్తున్నారు. సో దాన్ని ఒక పెద్ద స్కేల్లో దేశం మొత్తం స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. మరి అట్లానే ఆయనకు ఆపోజిట్గా ఎవరెవరైతే దానికి ఉన్నారో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంఐఎం పార్టీ అధినేత ఉన్నారు, ఆయన ఒకనొక టైంలో అన్న మాటలను గుర్తు చేసుకున్నారన్నమాట స్టేజ్ పైన. అట్లానే తమిళనాడులో ఉన్న స్టాలిన్ గారు మాట్లాడే మాటలు కానీ, సో వాటన్నిటిని పట్టుకుని అంటే ఇక్కడ ఎవరెవరైతే ఇప్పుడు మనం ఏదైతే ఒక అవతల దేవుళ్ళని తిట్టాము, ఇస్లాంలో కానీ క్రిస్టియన్స్ని కానీ, మనం ఏదన్నా మాట అంటే మన మీదకి గొడవకు వస్తారు, మనం మాట్లాడే తప్పు సెక్యులరిజం అది ఇది మాట్లాడతారు. అదే వాళ్ళు మన దేవతలను తిట్టచ్చు, మన వాళ్ళని మాట్లాడచ్చు, దానికి మాత్రం ఎవరో ఏమనరు అనే విధంగా అయితే ఆయన మాట్లాడారనమాట. సో మరి ఇదంతా కూడా ఏదో మత కల్లోలాలు సృష్టించే విధంగా చాలామంది ప్రయత్నిస్తున్నారు. అంటే ఆయన మాట్లాడిన మాటలు మొత్తం అర్థం చేసుకోకుండా కంప్లీట్గా ఒక యాంగిల్లోనే చూస్తూ ఒక టార్గెటెడ్ మీడియా ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివిటీని మొత్తం దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో మరి ఆయన ఏంటంటే పాయింట్ పైన క్లారిటీగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ తమిళనాడు వాళ్ళు ఉన్నారు, మీకు అక్కడ వాళ్ళ దగ్గర హిందీ వాళ్ళు పనిచేయడానికి కానీ అట్లా చేయించుకుంటూ ఉంటారు. అంటే మీకు హిందీ ఇష్టం లేదు, ఓన్లీ తమిళ భాషే కావాలి, వేరే ఇతర భాష అక్కర్లేదు. అలాంటప్పుడు మరి మీ సినిమాలు ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు? మరి అది తప్పే కదా. అట్లానే మీకు హిందీ పనివాళ్ళు వద్దు, హిందీ భాష మీ దగ్గర వద్దు, ఓన్లీ తమిళే మీకు కావాలి. అలా అనుకున్నప్పుడు మరి మీ సినిమాలు అక్కడ వదలడం, మీ ప్రొడక్షన్ అక్కడ ఇచ్చేయడం, సో అదంతా కూడా మరి తప్పే కదా. మరి నార్త్ వాళ్ళు మీ పర్పస్ కోసం వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ బతకాలంటే కుదరదా అని చెప్పి ఇదే పాయింట్ ఎప్పుడో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో కూడా ఒకసారి ఒక సీన్ వస్తుంది అనమాట ప్రకాష్ రాజ్ గారితో. మళ్ళీ అది కాక ప్రకాష్ రాజ్ గారు వచ్చి మాట్లాడతారు ఈయన గురించి, ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్, అది ఇది జస్ట్ ఆస్కింగ్ అని. సో మరి ఆయన బాధ ఏంటో అర్థం కాదు, జస్ట్ ఆస్కింగ్ అని ఒక క్వశ్చన్ వేసి వదిలేస్తాడు ఆయన. సో మరి ఆయనకు ఆన్సర్ రాదు, ఆయన అడిగిన క్వశ్చన్ ఎవడు కూడా పట్టించుకోడు అనమాట. సో ఈయన ఏంటంటే ఇట్లా పాత బస్తీ నుంచి తమిళనాడు దాకా మాట్లాడాడు, కానీ ఎవరెవరైతే ఇటు హిందూ ధర్మం గురించి తగ్గించి మాట్లాడారో సో మనం పర్టికులర్గా వాళ్ళని మాత్రమే మాట్లాడాడు. అంతేగాని ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించో లేదంటే కేసీఆర్ గారి గురించో అక్కడ సైడ్ లో బతుకమ్మ ఫెస్టివల్ బతుకమ్మని అదే దాని గురించి ఎంఐఎం పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకమ్మ జరిగినప్పుడు వాళ్ళు కొన్ని అనరాని మాటలు అన్నారు. సో అవి మనం మనోడితో చెప్పలేం. కానీ సో ఏంటంటే ఆ మాటలను ఉద్దేశించి ఈయన స్టేజ్ పైన మాట్లాడారు అనమాట. సో దానికి ఆ వ్యక్తిని ఏదో అనేసినట్టు కాదు, అట్లా అన్నారు అని చెప్పి ప్రస్తావించి అది తప్పు కాదా అని అడుగుతున్నాడు ఈయన. అంతే తప్ప ఆయన ఏదో అనేసి ఆయన తిట్టేలేదు. అట్లనే తమిళనాడులో కూడా స్టాలిన్ గారు అన్న మాటలు కానీ, వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఏదైతే మొత్తం ఇండియాలో హిందుత్వాన్ని అది లేకుండా చేస్తాను అది ఇదని చెప్పాడు ఆయన. సో అట్లా వాటికి మాత్రమే ఈయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు తప్ప ఆ వ్యక్తుల్ని పర్సనల్గా దూషించో లేదంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి ఈయన ఏం మాట్లాడలేదు. సో ఇంకా అదే కదా, మీడియా టార్గెట్ చేసి వీళ్ళనే అన్నాడు, ఈ వ్యక్తినే పర్టికులర్గా అన్నాడు అని చెప్పి అది హైలైట్ చేయడం ఏంటంటే దానివల్ల దేశం మొత్తం కూడా మాట్లాడుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ఇట్లా వీళ్ళని అనేసాడంట, సో అది ఇది అని చెప్పి. ఏదైనా సరే ఒకసారి విని అతను అన్నదాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైతే చూస్తారో వాళ్ళకి డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే కింద సబ్ టైటిల్స్ వస్తే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి కరెక్ట్గా ఆయన ఏం మాట్లాడాడో వింటే అది పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. సో దాన్ని మిస్లీడ్ కాకుండా అర్థం చేసుకుంటే మంచిది జనాలు.